విజయవాడకి సంబంధించిన ఈ వరదల అంశం ఏదైతే ఉందో, ప్రభుత్వం చాలా తీవ్రంగా ఫెయిల్ అవుతోంది అంటూ వైసీపీకి సంబంధించినటువంటి మీడియా విపరీతమైన న్యూస్‌ని అయితే స్ప్రెడ్ చేస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయం నా నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పదలుచుకున్నా. అదేంటంటే, నేను పర్సనల్‌గా చాలా అత్యంత క్లోజ్ అయినటువంటి వ్యక్తుల నుంచి విన్నది, వాళ్ళు వీడియో కాల్ చేసినప్పుడు నేను చూసింది ఏంటంటే, విజయవాడలోని సింగనగర్ కావచ్చు, ఈ వైఎస్ఆర్ కాలనీ అటువైపు కావచ్చు, ఇలా అనేక చోట్ల నారా చంద్రబాబు నాయుడు విత్ వెరీ లెస్సర్ సెక్యూరిటీ ఆ నీళ్ళల్లో వెళ్ళి, జేసీబీ వేసుకుని ఆ నీళ్ళలో వెళ్ళి, బోట్ వేసుకుని ఆ నీళ్ళలో వెళ్ళి, వాళ్ళకి ఏమేమి ఎసెన్షియల్స్ కావాలనేది స్వయంగా ఆయనే అక్కడ బుక్ ఏదో పెట్టుకుని రాసుకుని 1-2 అవర్స్‌లో వాళ్ళకి వచ్చేలా అయితే డెఫినెట్‌లీ చేస్తున్నారు. అసలు దీని గురించి రాజకీయం చేయడం అయితే వైసీపీ మూర్ఖత్వం అవుతుంది. ఒకటి. అయితే చంద్రబాబు మొత్తం అన్ని సూపర్‌గా సర్దేస్తున్నారా అంటే డెఫినెట్‌లీ కాదు. ఆ వయసులో ఆయన చేస్తున్న దాన్ని నేను మెచ్చుకుంటున్నా. చాలా అద్భుతంగా చేస్తున్నారు. అసలు ఎవడు చేయడు అసల. ఏ జగన్ చేయలేడు, ఏ పవన్ కళ్యాణ్ చేయలేడు. ఇట్లాంటి సిట్యుయేషన్ వచ్చి ఉంటే అసలు వీళ్ళిద్దరూ చేసే దమ్ము సత్తా లేదు. అసలు క్వెషన్ లేదు. ఆ టైప్‌లో అంత వయసులో ఆయన వెళ్తున్నాడు. ఎవడైనా సరే ఎంత పెద్ద డై నన్ను మించిన చంద్రబాబు హేటర్ ఉండడేమో. నన్ను మించిన జగన్ హేటర్ ఉండడేమో గాని చెప్తున్నా. సో, ఈ కైండ్ ఆఫ్ రాజకీయాలు ఈ ఒక్క అంశంలో అంటే ఆయన పర్టికులర్‌గా ఆయన పడే కష్టం గురించి అయితే చేయకూడదు ఎవరు. అందులో క్వెషన్ లేదు. అయితే 2 విషయాల్లో ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఒకటి ఇది ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పటినుంచో చెప్పింది. అది అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే ఇప్పుడు మొన్న వయనాడులో జరిగినా కూడా మేము ముందే చెప్పామంటారు. తీవ్రత గురించి చెప్పడం, హై అలర్ట్‌లు ఇవ్వడం అనేది చేయకుండానే మేము చెప్పాం, మేము ఇన్ఫార్మ్ చేసాం కేంద్రం కింద జేతులు దులిపేసుకుంటారు. ఆ టైప్‌లో చెప్తున్నారేమో తెలీదు గానీ, ముందైతే కేంద్రం చెప్పింది అంటుంది. చెప్పింది అంటున్నారు కాబట్టి మరి దాన్ని కాపాడుకోలేకపోయారా అనేది క్వెషన్. ఒకటి. రెండోదేంటంటే సింగనగర్, వైఎస్ఆర్ కాలనీ లేకపోతే కబేళ ఈ ఏరియాలో ఓకే గానీ, ఆంధ్రప్రభ కాలనీలో ఉన్నటువంటి ఇంటీరియర్స్‌లో శవాలు వస్తున్నాయి అక్కడి నుంచి. చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి ఇంకా ఇంకా అక్కడ ఉంది. ఆ విషయంలో డెఫినెట్‌లీ ఈ ప్రభుత్వం చాలా వరకు ఫెయిల్ అయినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. సో నేనేమంటున్నానంటే, ప్రభుత్వానికి ఈ టైంలో సూచనలు చేయటం, అది వైసీపీ వాళ్ళు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ ఎవ్వడైనా సరే, నార్మల్‌గా మీలాంటోడు, నాలాంటోడు కావచ్చు, స్వచ్ఛందంగా ఎళ్లి ఏమైనా చేయగలుగుతామా? లేకపోతే ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని మనం ఉండాలి. బ్లేములు దృష్టిలో పెట్టి ఇంత పెద్ద కెలామిటీ వచ్చినప్పుడు ఎవరెవరిని బ్లేమ్ చేద్దాము అనేది కాకుండా, ఏం చేయగలుగుతాము? అక్కడ నీళ్ళలో పీకల్లోతు నీళ్ళు పీకలేంటి అసలు అసలు దూకితే చచ్చిపోతాం. బిల్డింగ్ మీదే ఉండాలి. దూకితే మునిగిపోతాం అనేటువంటి నీళ్ళలో జనాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. స్టాగ్నెంట్ అయిపోయింది వాటర్ అంతా. బయటికి రావటానికి లేనటువంటి పరిస్థితుల్లో పిల్లల కోసం దూకి శవాలైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది మనం ఆలోచించాలి. ఇది మనం గుర్తించాలి. ఇలాంటి అంశాలను మనం పట్టించుకోకుండా రాజకీయ నాయకుల్లాగా మనం గూడా వైసీపీకి సిగ్గులేని మీడియా, టీడీపీ, జనసేన సిగ్గులేని మీడియా లాగా మనం గూడా అట్లా ప్రవర్తించకూడదని ఇక్కడ బిగ్గెస్ట్ పాయింట్. వైసీపీ మీడియా యొక్క ప్రాపగాండా ఏంటంటే జగన్ చేసినట్టుగా చేయలేకపోయారు చంద్రబాబు. జగన్ జగన్ చేసేంత అసలేమొచ్చింది? తిరుపతికి సంబంధించింది ఏదో వచ్చింది. ఈయనకి ఇదొచ్చింది. తిరుపతి అప్పుడు అసలు హ్యాండిల్ చేసేటువంటి పరిస్థితి లేదు. అప్పుడు కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది పడింది ప్రభుత్వం. అప్పుడు కూడా జగన్ ప్రభుత్వం బ్లేమ్ చేయడానికి ఏం లేదు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడానికి ఏం లేదు. ముందుగా వచ్చిన దాన్ని చేయలేకపోయారా? ఆంధ్రప్రభ కాలనీ విషయంలో ఎందుకు ముందుకెళ్ళలేకపోతున్నారు అనేటువంటి క్వెషన్ చేయడం తప్ప, తీవ్రంగా ఇప్పుడైనా ఈయనను బ్లేమ్ చేయాలి. తిరుపతి అప్పుడైనా జగన్ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలి. సో, ఈ వైసీపీ అనుకూల మీడియా గాని, టీడీపీ అనుకూల మీడియా గాని, ఈ టైంలో కూడా భజన పక్కన పెట్టి ప్రజలకి పిలుపునివ్వండి. వాలంటీర్స్‌గా రావటానికి. చాలా మంది ఎంత మూర్ఖంగా ఉన్నారంటే వాలంటీర్‌లుగా ఎవరన్నా ముందుకు రండి అంటే మొన్న పెట్టిన ఏపీ గ్రామ వాలంటీర్లు మున్సిపల్ వాలంటీర్లు అనుకుంటారు. వాలంటీర్ అంటే ఎవరన్నా స్వచ్ఛందంగా రండి అంటే దాన్ని వాలంటీర్ అంటారా బాబు. అది కూడా తెలియకుండా గొర్రెల్లా తయారు చేశారు మిమ్మల్ని రాజకీయ నాయకులు.